హాయ్ పిల్లలు, గ్రేసీ రియా శంకర్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన పరీకథ విందాం పిల్లలు. ఒకప్పుడు దూరమైన ఒక మాయాలోకంలో రెయిన్బో వ్యాలీ అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ఎప్పుడూ పూలతో, పక్షుల పాటలతో, పరిలా వెలిగే వెలుగులతో నిండిపోయి ఉండేది. ఆ రాజ్యంలో లిలీ అనే ఒక చిన్న రాజకుమారి ఉండేది. లిలీ చాలా మంచిది, అందరికీ సహాయం చేసేది. ఆమెకి పూలంటే, జంతువులంటే చాలా ఇష్టం. ఒకరోజు లిలీ అడవిలో ఆడుకుంటూ ఉండగా ఆమెకు ఒక చిన్న పరీ కనిపించింది. ఆ పరీ పేరు మిరా. మిరా ఎంతో తెలివైనది, మాయా శక్తులు ఉన్న పరీ. లిలీ మరియు మిరా చాలా మంచి స్నేహితులయ్యారు. కానీ ఒకరోజు రెయిన్బో వ్యాలీలో ఉన్న మాయా వెలుగు అకస్మాత్తుగా మాయమైంది. పూలు వాడిపోయాయి, పక్షులు పాటలు ఆపేశాయి, అందరూ బాధపడిపోయారు. అప్పుడు లిలీ ధైర్యంగా చెప్పింది, నేను మాయా వెలుగును తిరిగి తీసుకువస్తాను. మిరా పరీ కూడా లిలీకి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. లిలీ మరియు మిరా ఘనమైన అడవులు దాటారు, ఎత్తైన కొండలు ఎక్కారు, చీకటి గుహల్లోకి వెళ్లారు. అక్కడ వాళ్లకు గ్రే షాడో మాన్స్టర్ ఎదురైంది. లిలీ భయపడలేదు. ఆమె మాన్స్టర్తో ఇలా చెప్పింది, నువ్వు చెడ్డవాడివి కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు అంతే. లిలీ ప్రేమ మాటలు విని ఆ మాన్స్టర్ మారిపోయింది. అది మాయా వెలుగును లిలీకి ఇచ్చింది. లిలీ మాయా వెలుగును రెయిన్బో వ్యాలీకి తీసుకువచ్చింది. మళ్లీ పూలు వికసించాయి, పక్షులు పాటలు పాడాయి, రాజ్యం మొత్తం ఆనందంతో నిండిపోయింది. రాజు, రాణి లిలీపై ఎంతో గర్వించారు. పిల్లలు, ధైర్యం, ప్రేమ, మంచితనం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఇలాంటి అందమైన పరీకథల కోసం గ్రేసీ రియా శంకర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. ఇంద్రధనుస్సు చిన్న చిన్న మెరుపులు